విలువైన సంపద అంతా తెచ్చి అందులో పెడతారు. వాళ్ళ విశ్వాసం ఏంటంటే ఆడు లెగుస్తాడు, లేచినప్పుడు ఇవన్నీ అడిగి ఉపయోగపడతాయని. మన వాళ్ళు తాగుబోతుళ్ళు సీసా పెట్టినట్టు తెలుసా మీకు? తాగుబోతుళ్ళది భలే సందడి ఉంటుంది. చచ్చిపోయిన దగ్గర వాళ్ళతో పాటు ఆడు తాగి చచ్చిపోయాడు. నాకు ఇట్లాంటి కేసులు చాలా తగిలినాయి. అప్పుడు సమాధి కార్యక్రమానికి వెళ్ళేవాడినిగా, అప్పుడప్పుడు డింకు మాస్టర్లు కూడా తగిలేవారు. తాగి చివరాఖరిలో మారు మనసు పొంది బాప్తీసం పొంది ఇక అంతా వదిలేసుకొని దేవుడిని నమ్ముకొని బాప్తీసం పొంది ప్రభు పిలుపుని బట్టి చచ్చిపోతాడు అనుకో. ఆ సమాధి కార్యక్రమానికి మేము పోతే వీళ్ళు వస్తారు, మందు బాబులు వచ్చి వాళ్ళ డైలాగులు ఉంటాయి. రే లేరా, రే ఇదిగో క్వార్టర్ ఫుల్ లేరా అని లేపుతున్నాడు. లేవడు పొరపాటున వాడు లేస్తే ఇది తాగిందంతా దిగిద్ది. సరే అది వేరే సంగతి. చచ్చిపోయి ఆ సమాధికి వెళ్ళేటప్పుడు గుంట తీసి ఈ బాడీని అందులో పెట్టేటప్పుడు వాడు అంటాడు, రే తెచ్చావా తెచ్చారా, పెట్టురా, తలాపును పెట్టు, ఈ పక్క ఒకటి పెట్టా. ఎందుకంటే మధ్యలో వాళ్ళు లేచి ఎప్పుడన్నా తాగాలనిపించినప్పుడు తాగుతాడని. దానివల్లే చచ్చిపోయింది. అర్థమైందా? 70-80 ఏళ్ళు బతకాల్సినోడు ఇప్పుడు 30-40కి పోయాడు దానివల్లే. అయినా సరే ఆడు మధ్యలో లేచి తాగాలని ఆడి శ్వాసం చూడు మరి.